సో ఈ టర్మినాలజీ సేమ్ శ్లోక ఫామ్‌లో ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఒకసారి. సో యస్య పునర్ ఉష్ణ తీక్ష్ణోపయోగాత్ గర్భణ్య మహతి సంజాతసరే గర్భే పుష్పదర్శనం శాదన్యో వా యోనిస్రావ స్తయా గర్భో వృద్ధి నా ప్రోప్నోతి నిసృతత్వాత్ సకాలం వతిష్టతే అతిమాత్రం తం ఉపవిష్టకం మిథ్యాచక్షతే కిచిత్. ఓకే, అకార్డింగ్ టు చరక సంహిత ఇది. ఓకేనా. సో మనకి ఏమంటున్నారు ఇక్కడ, పునర్ ఉష్ణ తీక్ష్ణ ద్రవ్యాస్, ఎవరైతే ఎక్కువ ఉష్ణ తీక్ష్ణ ద్రవ్యాలు ఉపయోగిస్తారో ఆ గర్భిణీ స్త్రీ అనేది ఎప్పుడంట మహతి సంజాత సరే అంటే ఆఫ్టర్ 4th మంత్లో కూడా, అంటే సమ్ డెవలప్మెంట్ అయిపోయింది 4th మంత్లో, ఫీటస్ 4th మంత్ వరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే మనకి గర్భే పుష్పదర్శనం. ఒకవేళ ఇది కనుక 4th మంత్ కాకుండా మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లోనే లైక్ 4 వీక్స్ 8 వీక్స్ ఆ మధ్య కాలంలోనే ఒకవేళ వీళ్ళు ఉష్ణ తీక్ష్ణ ద్రవ్యాస్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు మే ల్యాండ్ ఇన్ టు ద అబార్షన్స్ కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి 4th మంత్ తర్వాత కూడా వాళ్ళు 4th మంత్ తర్వాత ఉష్ణ తీక్ష్ణ ద్రవ్యాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పుష్పదర్శనం అంటే బ్లీడింగ్ అనమాట. ఇక్కడ బ్లీడింగ్ పర్ వెజైనం. శాదన్యోవా యోని శ్రావత్ మీన్స్ అదర్. అన్యోవా అంటే ఏంటి మనకి, శాదన్యోవా అంటే అదర్ వెజైనల్ డిశ్చార్జెస్, యోని శ్రావత్ అంటే అదర్ వెజైనల్ డిశ్చార్జెస్ అవేమైనా ఉండొచ్చు అనమాట. గర్భో వృద్ధి నా ప్రోప్నోతి అంటే గర్భో అంటే ఫీటస్ అనమాట. ఫీటస్ యొక్క డెవలప్మెంట్ అనేది నా ప్రోప్నోతి అంటే దెర్ విల్ బి నో డెవలప్మెంట్. నిసృతత్వాత్ అండ్ సకాలం వతిష్టతే అతి మాత్రం. ఇక్కడ అతి మాత్రం అనేది ఇంపార్టెంట్ అనమాట. వతిష్టతే అంటే ఇట్ విల్ బి దేర్ ఫర్ లాంగర్ టైం, లాంగర్ పీరియడ్. అతి మాత్రం మీన్స్ మోర్ టైం అనమాట. తం ఉపవిష్టకం మిథ్యాచక్షతే అంటే ఉపవిష్టకం